బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంతో వలసలను నివారించేందుకు మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రంగంలోకి దిగారు. పార్టీ నేతలు ఎర్రవెల్లికి రావాలని కేసీఆర్ నుంచి పిలుపు వెళ్లినట్టు సమాచారం. జంపింగ్ల కట్టడికి కేసీఆర్ చొరవ చూపుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు పార్టీ మారకుండా చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు రావాలని ఫోన్ చేసినట్టు తెలిసింది. అందుబాటులో ఉన్న నేతలందరూ రావాలని సూచించారు. ఒక్కొక్కరిగా కారు దిగుతుండటంతో వ్యూహాత్మకంగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. సీనియర్ నేతలు పార్టీ మారుతుండటంతో డ్యామేజ్ నివారణకు చర్యలు తీసుకుంటున్నారు. ఫామ్ హౌస్ లోనే కేటీఆర్, హరీష్ రావు ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే అసెంబ్లీ సెషన్ కు ముందే బీఆర్ఎస్ ఎల్పీ విధానానికి ఆపరేషన్ ఆకర్ష్ కాంగ్రెస్ స్టార్ట్ చేసింది. నివారణ చర్యలు చేపట్టిన బీఆర్ఎస్ నేరుగా ముఖ్య నేతలతో కేసీఆర్ మాట్లాడనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మారుతారని ప్రచారం సాగుతోంది. కాగా ఢిల్లీలో మహిపాల్ రెడ్డి ఉండడంతో జోరుగా ప్రచారం నడుస్తోంది. అయితే ఢిల్లీ నుంచి పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టులో పని నిమిత్తం ఢిల్లీకి వచ్చానని ప్రకటించారు. అడ్వకేట్ నిరంజన్ రెడ్డిని కలవడం కోసం వచ్చినట్టు క్లారిటీ ఇచ్చారు. ఇటీవల ఈడీ దాడులపై తదుపరి చర్యలపై చర్చించడానికి వచ్చినట్టు పేర్కొన్నారు. ఇవాల్టి కేసీఆర్ మీటింగ్ సమాచారం తనకు తెలియదని చెప్పారు. రైట్గా ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, చెప్పండి. బడా నేతలు ఇప్పటికే పార్టీని వీడిపోతుండడం, ఒక్కొక్కరిగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఇలా స్థానిక నేతల నుంచి ఎమ్మెల్యేలుగా చేసిన వారు, ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు, వీరంతా కూడా ఒక్కొక్కరిగా పార్టీ వీడడంతో ఇన్నాళ్ళు బీఆర్ఎస్ పార్టీ దాదాపు మౌనంగా ఉంది. మరి ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నా కూడా కేసీఆర్ మౌనంగా ఉన్నాడు, సరిగా మాట్లాడు. కానీ ఇప్పుడు కేసీఆర్ మరోసారి రంగంలో దిగారు. ఉన్న ఎమ్మెల్యేలు పోయిన వాళ్ళు పోగా ఉన్న వాళ్ళనైనా కాపాడుకోవాలని మొత్తానికైతే బీఆర్ఎస్ బాస్ అయితే రంగంలో దిగాడు. చాలా అప్రమత్తం కూడా అని చెప్పొచ్చు. ఇప్పటికే ఎమ్మెల్యేలతో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో అత్యవసర భేటీ కూడా ఏర్పాటు చేశాడు. మొత్తం ఎమ్మెల్యేస్ అయితే ఒక్కొక్కరుగా అందరూ కాంగ్రెస్ గూటికి చేరుతున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ నేతలు నేరు ఆయన అప్రమత్తమయ్యాడు. ఆ రకంగా ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోకి అత్యవసర భేటీ ఉందని అందరినీ కూడా సమావేశానికి అందరూ రమ్మని చెప్పాడు. ఆ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఫామ్ హౌస్ కు బయలుదేరారు. అయితే ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జైచాల్ సంజయ్ కుమార్ ఇలా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు ఎమ్మెల్యే కూడా మహిపాల్ రెడ్డి కూడా పార్టీని వీడతారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఆయన ఢిల్లీకి చేరుతున్నట్టు తెలుస్తుంది. నేను ఆయన సోదరుడు కలిసి ఢిల్లీకి వెళ్లారని ఒక వార్తలు తెలుస్తాయి. ఒకవైపు ఆయనపై ఈడీ సోదాలు కూడా జరిగిన నేపథ్యం. సో ఇక్కడ పార్టీ మారడానికి వెళ్ళారు, లేకపోతే ఇంకేదైనా కారణాలతో అన్న మహిపాల్ రెడ్డి ఇప్పుడు. సో ఇప్పుడు మొత్తానికి అడ్డుకట్ట వేసే వ్యూహంగా మొదటి కేసీఆర్ అయితే ప్రణాళిక రచించారు. ఎమ్మెల్యేలను పార్టీ వీడుతున్న పరిస్థితుల్లో నేటి భేటీకి చాలా వరకు కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో ఎంతమంది ఎమ్మెల్యేలు పాల్గొంటారనేది కూడా ఉత్కంఠగా మారింది. ఈ రోజు జరిగే ఎమ్మెల్యేల భేటీకి ఎంతమంది వస్తారు, ఎంతమంది డుమ్మా కొడతారు, డుమ్మా కొట్టిన వారు వాళ్ళు బీఆర్ఎస్ లో కొనసాగరు అని మాత్రం ఒక అంచనాకు కూడా రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మరి ఏ కారణాల చేత ఒక రాకపోతే ఏ కారణాలు చెప్తారు, రాని వాళ్ళు ఒక మైపాల్ రెడ్డి మినహా మిగతా అందరూ అందుబాటులో ఉన్న వ్యక్తులు కాబట్టి ఒకవేళ రాలేని పక్షంలో మరి మంత్రి మల్లారెడ్డి కూడా, ఈ మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా ఆయన టీడీపీ లోకి వెళ్తారు. టీడీపీ అధ్యక్ష పదవి కొనసాగుతున్న ఊహాగాల్లో మరి ఈ రోజు ఇటు మల్లారెడ్డి కూడా వస్తారా రారా అనే దానిపైన కూడా ఒప్పుకుంటుంది. సో మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తుపై ముఖ్య నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఆయన నేతలకు ఎలాంటి హామీలు, అలాగే కాంగ్రెస్ వైపు చూడకుండా ఏ విధంగా అడ్డుకట్ట వేస్తారనేది చూడాల్సింది. కాగా నేడు జరిగే ఈ అత్యవసర భేటీకి రావాలంటే ఎమ్మెల్యే కేసీఆర్ ప్రత్యేకంగా ఆయన పిలిపించుకున్నారు. మరి గ్రేటర్ ఎమ్మెల్యేని ఎవరికి చేజారకుండా చూసుకోవాలని కూడా ఆయన ఆలోచిస్తున్నారు. మరి నేటి భేటీకి రావాలంటూ ఎమ్మెల్యేలు వివేక్, మాధవ్ కృష్ణారావు, ఆర్కేపూడి గాంధీ, మాగంటి గోపి, సుధీర్ రెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్వర్ కూడా కేసీఆర్ పిలిచారు. మరి ఈ రోజు జరిగేటువంటి ఈ భేటీలో చాలా కూడా కొన్ని అంశాలు, అలాగే ముఖ్యంగా
పార్టీని వీడిపోయిన వారి గురించి కానీ కేసీఆర్ ఇప్పటివరకు మాట్లాడలేదు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా కనీస ప్రతిపక్ష హోదా లేకుండా అందరినీ బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. మరి ఇప్పుడు ఆ విషయాలను మాట్లాడకుండా ఉన్న వాళ్ళని కాపాడుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మొత్తంగా రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది. మహేందర్ రెడ్డి, ఇప్పుడు చూసినట్టయితే మరి కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో అయితే కేసీఆర్ అత్యవసర భేటీ నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది. ఈ భేటీ అంటే ప్రస్తుతం నేను చూసినట్టయితే బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరుగా పార్టీ మారుతున్నట్టుగా తెలుస్తోంది ఎమ్మెల్యేలు. ఈ భేటీ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకోవచ్చు? ఈ వలసలను ఎంతవరకు ఆపుతుంది అనుకోవచ్చు? ఇది ఒకవేళ గతంలో కూడా కేసీఆర్ పార్టీ మారుతారని చెప్పిన అందరినీ కూడా పిలిపించుకున్నారు, గ్రేటర్ లో కావచ్చు, అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 35 గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కూడా. అప్పుడు కూడా వచ్చిన వారు చాలా వరకు పెద్ద పెద్ద ప్రసంగాలు ఇచ్చారు. పార్టీ మారిన వారి గురించి ఈ మధ్యకాలంలో పార్టీ మారిన వారు మాత్రమే చాలా వరకు కూడా కేసీఆర్ కు అండగా ఉంటాం, కేసీఆర్ తో పాటు నిలబడాలంటే వ్యక్తులు పార్టీ మారడం, ఇలాంటి పెద్ద పెద్ద సంభాషణలు చేస్తూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. అదే ఎవరైతే మాట్లాడారో పెద్ద పెద్ద గొంతు దించుకొని పార్టీ మారిన వారిపైన విమర్శలు చేస్తూ కేసీఆర్ కు అనుకూలంగా మాట్లాడిన వారు ఉన్నారో వారే ముందు లైన్ లో ఉండి పార్టీ మారిన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. మరి నేడు కూడా మరి కేసీఆర్ తో పిలుపుకు ఎంతమంది వెళ్తారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటే, వెళ్ళిన వారిని మరి అడ్డుకట్ట వేయడానికి కేసీఆర్ మరి వాళ్ళకి ఏ హామీ ఇస్తారు అనే దానిపైన మరొక ఉత్కంఠ అయితే నెలకొంది. మరి చూడాలి. ఇప్పుడు కేసీఆర్ పార్టీ మారుతున్న వారిపైన దృష్టి అయితే ప్రత్యేకంగా సాధించారు. ఈ 5 ఏళ్ల పాటు తమకు ఉన్న వ్యక్తుల్లో ఇప్పుడు 5 మందికి వెళ్ళిపోయారు. మరి 5 ఏళ్ల పాటు తనతో పాటు కలిసి నడవాలంటే మరి వాళ్లకు బలమైన హామీలు ఏమి ఇవ్వబోతున్నారు? మరి ఆ నియోజకవర్గాల అభివృద్ధి కోసం అంటూ ఒక నినాదం అయితే ఎమ్మెల్యేలు చేస్తుంటారు. మరి ఆ నియోజకవర్గ అభివృద్ధిలో మరి వాళ్ళు ఎంతవరకు పాల్గొని ఇచ్చేలా చేస్తారు అనే దానిపైన అయితే ఈ రోజు ఆయన దశానిర్దేశం ఏం చేస్తారు అనే దానిపైన కూడా ఒక నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.